కేసీఆర్ గారు అలా చేస్తున్నప్పటికీ ఈరోజు చూస్తే అటు టీడీపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది కూడా టీఆర్ఎస్ వైపు వలసలు వెళ్ళిపోతున్నారు మొత్తం కూడా. శ్రీనివాసరావు గారు కూడా శ్రీనివాసరావు 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా కూడా పనిచేస్తారు, చాలా సముచిత స్థానం కల్పించింది శ్రీనివాసరావు గారికి. ఆయన కూడా టీఆర్ఎస్ వైపు వెళ్ళారు. ఇక్కడ తీసుకుంటే చాలామంది కూడా మాకు అంటే రాజకీయ బలహీనతలు చాలామంది కాంగ్రెస్ నుంచి పోయినా టీడీపీలో నుంచి పోయినా రాజకీయ బలహీనతలే. పదవులు లేక ఒక సెక్షన్ నాయకులు వెళ్ళిపోయారు, లోకల్గా పనులు కాక ఒక సెక్షన్ నాయకులు వెళ్ళిపోయారు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న నాయకులు కొందరు వెళ్ళిపోయారు. ఇట్లా 3 రకాల నాయకులు వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పోవడం జరిగింది. అట్లా మీరు ఎలాంటి తెలంగాణను కోరుకున్నారు? నేను నిజంగా తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చింది. నేను ఎలాగా అంటే నిజంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండు కదా, ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండి నేనేమంటున్నానంటే రోజు ఒక 1000 మంది తెలంగాణ ప్రజలతో కలుస్తాడేమో ఆశించిన. ఆయన ఒక దర్బారు పెట్టుకొని ఒక 1000 మంది తెలంగాణ ప్రజలతోటి కలుస్తాడేమో, లేదా జిల్లాలు పర్యటించి అక్కడ ఉండి అక్కడ స్టే చేసి 2 రోజులు 3 రోజులు స్టే చేసి తాను ప్రజల సమస్యలు పరిష్కరించుకునడానికి ఏదన్నా పనిచేస్తాడని ఊహించిన. మన పరిపాలన అంటే మన నాయకత్వం పరిపాలన అంతే కదా. చిన్న రాష్ట్రము, మన తెలంగాణ ముఖ్యమంత్రి, చాలా సమయం ఉంది, చిన్న జిల్లాలు, ఎంతంటే ముఖ్యమంత్రి తిరగవచ్చు. రోజుకు 1000 మందిని ఈజీగా కలవచ్చు ముఖ్యమంత్రిగా. గతంలో 3 ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషే గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ డైలీ ప్రజా దర్బారు ఉండే. కానీ అది వేరు. కానీ ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజల కోసము పూర్తి సమయాన్ని ఇచ్చి పనిచేస్తుండే ముఖ్యమంత్రి అనే ప్రస్తావన ఇక్కడ వచ్చిందంటే రాలేదు. పోనీ జిల్లాలు వెళ్ళి ప్రతి జిల్లాకు వెళ్ళి, కొత్తగైన జిల్లాలు అనుకోండి, జిల్లాలకు వెళ్ళి 1 రోజు 2 రోజు, ఇప్పుడు మనకు మీరే చెప్పారు కదా అనేక సమస్యలతో మన బతుకులు ఎడారలేని అని నువ్వే కదా చెప్పింది. ఆ ఎడారి బతుకులకు న్యాయం చెయ్యి, ప్రజల మధ్యలో గడుపు. నువ్వు ఫామ్ హౌస్లో గడిపితే ఎట్లా? వారానికి 3 రోజులు ఫామ్ హౌస్, 3 రోజులు సెక్రటరియట్ పోవు, ఇంట్లో గడిపితే ఎట్లా? ఇప్పుడు ప్రజాపాలనంతా కూడా ప్రభుత్వ పాలనంతా కూడా ప్రజల చేతుల్లోనంటూ ఒక చట్టం కూడా తీసుకొస్తున్నట్లు కూడా చెప్తున్నారు కదా. మొత్తం ప్రజలకు తెలిసే పాలన జరగాలి. ఆయన మాట్లాడే మాటలకు చేష్టలకు చాలా తేడా ఉంటుంది కేసీఆర్ గారిది. అసెంబ్లీలో కూడా బిల్లు పెడతామంటున్నారు కదా. నేనేమంటున్నా, ప్రాక్టికల్గా ఇంపార్టెంట్. బిల్లులు పాస్ అనేది చేస్తారేమో, కానీ ఇప్పటి వరకు విచిత్రం ఏంటంటే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఒక గ్రామానికి పోయి నేను ఇది చేయదలుచుకున్నా, నీకు ఏ సమస్య ఉందో అడగలేని పరిస్థితి టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకు అలా ఉంది? ఫండ్స్ లేవు. ఫండ్స్ ఉన్నాయంటారు కానీ నాకు తెలిసినట్టు ఫండ్స్ లేవు. తెలంగాణ అంటేనే ధనిక రాష్ట్రం అయిపోయినప్పుడు ఏపీతో ధనిక రాష్ట్రం అంటున్న కేసీఆర్ గారు ప్రజల దగ్గరికి ధనం ఎందుకు పోతలేదు? మరి పోవాలి కదా. ఇప్పుడు పెన్షన్ 1000 రూపాయలు ఇచ్చినావు, ఒక ఇంట్లో 3గురికి వస్తుండే, 3గురిది 2 కట్ చేసినావు, 1కి ఇచ్చినావు. మిగతా 2కి నువ్వు అన్యాయం చేసినట్టే కదా. నువ్వు ఆ 2కి కలిపి 3 3000 ఇవ్వనుంటివి. అప్పుడే కదా నువ్వు మన ముఖ్యమంత్రివి, తెలంగాణ ముఖ్యమంత్రివే కదా. ఆ ఇంట్లో ఉన్న 3 కూడా తెలంగాణలో కదా, ఆంధ్రలో కాదు కదా వాళ్ళు. నువ్వు వాళ్ళకి ఎందుకు న్యాయం చేస్తలేవు? అంటే నువ్వు అక్కడ అన్యాయం చేసినట్టే కదా. 2 తెలంగాణ ముసలులకు నువ్వు అన్యాయం చేసినట్టే కదా. ఇలాంటి పరిపాలన, మోసపూరిత పరిపాలన, మాటల గారడి, చేతలు శూన్యం. దీనివల్ల నీకు తెలంగాణ ఎట్లా డెవలప్ అవుతుంది? ఇప్పుడు మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత టైం ఇచ్చినా తక్కువనేనండి. ఇప్పుడు కేసీఆర్ అయినా రేపు మా కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా పబ్లిక్ మనము ఎంత ఎమోషన్ తీసుకెళ్ళాము. తెలంగాణ వస్తే ఎవరు యువకులందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆశ అది. చచ్చిపోయారు కదా చాలామంది పిల్లలు ఎమోషన్ పోయి. ఇప్పుడు ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, పీజీలు చేసి డిగ్రీలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు దొరకగా మెస్సులో తింటూ బతుకుతున్నారు పిల్లలు. మొన్న మూమెంట్లో ఉస్మానియా అండ్ కాకతీయ ఎందుకు మూమెంట్, యూనివర్సిటీలు ఎందుకు అంత పెద్ద మూమెంట్ తీసుకున్నాయి? ఉద్యోగాలు వస్తాయనే కదా. మనమైతే అన్నాం కదా.
కాంగ్రెస్ కంటే ఎక్కువ కేసీఆర్ అన్నాడు, అందుకే కేసీఆర్కి ఓటేసారు. చివరికి ఏమైపోయింది, రిజల్ట్ ఎక్కడొచ్చింది నీకు? ఆ ఉస్మానియా కాకతీయ విద్యార్థులు మళ్ళీ అదే మెస్సులో తింటున్నారు, 2.5 ఏళ్ళు అయింది. ఇంకెప్పుడు నువ్వు వాళ్ళ బతుకులకు బంగారు పాటేస్తావు నువ్వు? రిజల్ట్ ఎక్కడ? ఇప్పుడు సమైక్య రాష్ట్రం ఉన్నా కూడా ఆంధ్రోడు ముఖ్యమంత్రి భయపెట్టించానే బతికేటోళ్ళం. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటావు? మన ముఖ్యమంత్రి కదా, ఏం అడుగుతామని ఊకుందామా? మన ముఖ్యమంత్రి నిలదీతామా? అది ప్రజలు డిసైడ్ చేయాలి భవిష్యత్తులో. అట్లా దిండి, రంగారెడ్డి, నెట్టబడి ఇవన్నీ ఎత్తిపోతల పథకాలు ఏ ప్రాజెక్టులు అయినండి, ఏ ప్రాజెక్టులు అయినా తెలంగాణ ఏ ప్రాజెక్టులు స్టార్ట్ అయినా రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు సఫిషియెంట్ బడ్జెట్ పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి ప్రాజెక్టులు స్టార్ట్ చేసి ఆయన ప్రాజెక్టులకు వీళ్ళ అదృష్టం బాగుండి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు నీళ్ళేడుస్తున్నారు అంతే. తెలంగాణ లీడర్గా ఉన్న మీరు ఏపీ ముఖ్యమంత్రిని పొగుడుతున్నట్టున్నారు. అంటే పొగడతా కాదు, వాస్తవం అది. నేనేమంటున్నా అంటే మీ నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు ఇచ్చారనే? లేదండి, అసలు ఉన్నది వాస్తవం చెప్తున్నా. 3 ముఖ్యమంత్రులు నా ఇంట్రెస్ట్ ఏముందంటే, నేను ముఖ్యమంత్రులను ఎందుకు ఇష్టపడతా అంటే, నేను దగ్గర నుండి నేనే కాదు ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ వాళ్ళు పొద్దున్న 10:30 నుంచి 1:30 సేపు ప్రజా దర్బారు పెట్టిరండి వాళ్ళు. నేను ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, ప్రజా దర్బారు, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ప్రజల బతుకులు నిజంగా ఎడార బతుకులే, మరి వాళ్ళ కోసం నువ్వు 1:30 2 గంటలు నువ్వు కేటాయిస్తే తప్పేముంది? అందుకే వాళ్ళు బెటర్. నేనే కాదు, నువ్వు తెలంగాణ ఎవరైనా కదిలే, ఇప్పుడు ఈయనకంటే ఆడలే బెస్ట్ ఉండే అంటారు ఎవడైనా. ఎందుకంటే కంపారిజన్ చేస్తారు వాళ్ళ పరిపాలన వీళ్ళ పరిపాలన. నువ్వు వాళ్ళకి చెంప పెట్టుగా నీ పరిపాలన అందించు నువ్వు. అప్పుడు నీ తెలంగాణ పౌరుషం నిలబడ్డు అవుతావు. కానీ మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వచ్చినా కూడా ఆంధ్ర ముఖ్యమంత్రులే బెస్ట్ అంటే ఏం చరిత్ర ఇంకది? అంతే కదా. ఎస్, మేము చెప్పుకోవాలి, నేను కాదు ప్రజలు చెప్పుకోవాలి. నేను అపోజిషన్ నేను చెప్పకపోవచ్చు, కానీ ప్రజలైతే చెప్పుకోవాలి కదా. అరే నేను ముఖ్యమంత్రి గారు పోయినా, కేసీఆర్ కలిసిన, నేను ఒక దరఖాస్తు ఇచ్చిన, నా పని అయిపోయిందో లేకపోతే నాకు మాట ఇచ్చిండు చెప్పుకోవాలన్నా? ఏ ప్రజలతోటి కేసీఆర్ ఇప్పటిదాకా మాట్లాడిండు ఈ 2.5 ఏళ్ళు? మాటల ముఖ్యమంత్రి అంటే నా జోక్ అది. ఈ రాష్ట్రాన్ని అధిపతి, ఈ రాష్ట్రానికి ఏది చెయ్యాలన్నా ఏది జరగాలన్నా ఆయనకు ఒక పవర్, ఆయనకే ఉంటుంది పవరు. నువ్వు దాన్ని ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నావు? నేను ఫామ్ హౌస్కి నీ ఇంటికే ఉపయోగిస్తున్నావు. నీ పవర్ ఎక్కడ షేర్ చేస్తున్నావు పబ్లిక్ తోటి? అంటే పవర్ని షేర్ చేయడానికి, ప్రజల్ని ఎక్కువగా కలవడానికే ఇటీవలే అతిపెద్ద భవంతి కూడా కట్టించారు కదా. ప్రజలు ఎక్కువగా భవంతి ఎందుకు కట్టించుండో ఆయనకు తెలుసు. ఎందుకు కట్టించారంటారు? ఆయనకు ఒక అలవాటు అండి, ఉన్న ఇంట్లో ఎప్పుడు ఉండడు, ఇంటికి ఎప్పుడు రిపేరే ఉంటుంది. ఆయన అప్పుడు కూడా టీఆర్ఎస్ రిపేర్లు ఎక్కువ. ఆయనకు ఎవరు కొత్త ఇల్లు చూస్తే అట్లా కట్టాలనిపిస్తుంటుంది ఆయనకు. అది ఆయనకు నేచర్ అది. సపోజ్ ఆయనకు ఇల్లు ఉందనుకోండి, ఆయన ఎవరైనా ఇంటికి విందుకు పోయిండో, ఎందుకు ఏదైనా పోయిండు అనుకోండి, ఆ ఇల్లు డిజైన్ వచ్చింది అనుకోండి, ఇంటికి వచ్చి ఆ డిజైన్ కడతాడు. అది ఆయన నేచర్ అది. అప్పుడు సొంత డబ్బు, కానీ ఇప్పుడు ప్రజల డబ్బు ఇది. మీరు కట్టరాలా? లేదండి, నాకు ఇల్లే లేదు అసలు. అట్లే కామన్గా ఉన్నాను నాకు అసలు భవంతులు లేవు. మీరు ఇల్లు లేదంటారా? మీరు చెక్ చేసుకోండి ఒకసారి వచ్చి. కాదండి, అందరికి నమ్మరు. అట్లా కాదు, 1500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశానంటున్నారు. పర్సంటేజ్లు ఎవరితో తీసుకోలేదు, ఎవరితో ముట్టలేదు. 1500 కోట్లలో ఎవరితో ముట్టలేదు. 10% కమిషన్ అన్నా కూడా టెండర్లు ఈజీగా వస్తాయి. 10% అన్నా కూడా ఈజీగా వస్తాయి. నేను డబ్బులు ఎవరితో ముట్టుకోలేదు. ఇప్పటికి స్టిల్ నా ప్రాపర్టీ 50 లక్షలు. కాంట్రాక్టర్లు అందరికి సేఫ్గా బిల్లులు ఇచ్చారా? అప్పుడు డబ్బులకు కొరద లేదండి, ఇప్పుడు ఇబ్బంది ఉంది. కానీ కుదవలేదు కాదు, అంటే మీ అనుమతి లేకుండానే అధికారులు ఆ సిస్టమ్ అప్పుడు నా కాన్షియస్లో ఆ సిస్టమ్ లేదు. ఎలాంటి సిస్టమ్ ఉండేది? డైరెక్ట్ కాంట్రాక్టర్లు అంతే. డైరెక్ట్ కాంట్రాక్టర్ అంతే. నేను కాంట్రాక్టర్లు చెప్పేటోని కార్యకర్తలకు ఇప్పుడు ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ కార్యకర్తను చూసుకో. ఒక మండలం ఉంది, ఆ మండల నాయకుని చూసుకో. ఏం చూసుకోవాలి అంటే మీరేమైనా ఏదలుచుకుంటానికి ఇచ్చుకోండి, ఇక ఇచ్చుకోండి డైరెక్ట్గా. నా ప్రమేయం లేదు. ఇక మళ్ళీ మీ పరిస్థితి, మీరు రాజకీయం చేయాలి కదా. నాకు జనరల్గా నా ఫ్రెండ్స్ కొందరు 5-6 మంది రియల్ ఎస్టేట్ చేస్తారు. నా స్టైలు, నా సిస్టము, నా డెవలప్మెంట్ వాళ్ళకి ఇష్టం. ఒక 6-7 మంది ఉన్నారు. అంటే మీ పవర్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తారు. చెయ్యరు వాళ్ళు మొదల నుంచి కాంట్రాక్టర్, వాళ్ళ బిజినెస్ వాళ్ళది. నేను పాలిటిక్స్ రాబోయే నుంచే బిజినెస్ వాళ్ళది, రియల్ ఎస్టేట్ వాళ్ళది. వాళ్ళు నాకు డబ్బు సర్దుబాటు అప్పుడు చేసేటోళ్ళు, ఇప్పుడు కూడా చేస్తారు.